వెల్కమ్ బ్యాక్. అయితే ఒక స్టూడెంట్గా మీరు చెప్పండి, కాలేజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మహిళలు ఫేస్ చేస్తున్నారు? ముఖ్యంగా మీరేమైనా ఇన్సిడెంట్ ఫేస్ చేశారు? మేము ఫ్రెండ్స్ నలుగురం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి బైక్ మీద వచ్చేసి సడన్గా పాన్ నమిలి అమ్మాయి మీద ఉంచి వెళ్ళడం జరిగింది. అది ఏంటి అని చెప్పేసి మీరు రియలైజ్ కావడానికి కూడా మాకు కొంత టైం పట్టింది. అప్పటికి అతను వెళ్ళిపోవడం జరిగింది. అతన్ని మేము ఫ్రెండ్స్ సహకారం తీసుకొని బైక్ మీద ఫాలో అయినప్పుడు తార్నాక వరకు ఫాలో అయ్యామో అతను మాకు దొరకలేదు. అయితే ఈరోజు ప్రధానంగా అక్కడ యూనివర్సిటీలో ఉన్న సమస్య ఏంటంటే అవుట్ సైడ్ వెహికల్స్ వస్తున్నప్పుడు మీరు కొంచెం వాటికి లిమిటేషన్ అనేది విధించండి అని చెప్పేసి మేము యూనివర్సిటీని కోరుతూ ఉన్నాము. అని ఇప్పటివరకు మా మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదొక్కటే కాదు, యూనివర్సిటీలో వెళ్తున్నప్పుడు అమ్మాయిల చున్నీలు లాగడము, వెనక నుండి కొట్టేసి వెళ్ళడము, లేదా కామెంట్ చేస్తూ వెళ్ళడం, ఇట్లాంటి కంప్లైంట్స్ అన్నీ చెప్పేసి మేము పోలీస్ స్టేషన్లో ఇవ్వడం కూడా జరిగింది. కొంతవరకు చర్య తీసుకున్న పూర్తి స్థాయిలో ఇవైతే అప్పటి వరకు కేసు వాళ్ళ దృష్టికి వెళ్ళిందాన్ని మేము పట్టుకోగలిగిన వాళ్ళు పట్టుకోవడము, అట్లాంటి వాటిలో మందలించడము, కేసు కంప్లైంట్ తీసుకోవడం, ఇట్లాంటి కానీ పూర్తి స్థాయిలో సొల్యూషన్ అనేది దీనికి రాదు. ఇలాంటి సందర్భాల్లో చాలా తక్కువ మంది స్పందిస్తారు. ఎవరైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి స్పందన, మిగతా వాళ్ళ నుంచి స్పందన అనేది చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది. అయితే ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలంటే అసలు ఇక్కడ ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్లో కానీ స్టూడెంట్స్ వైజ్ కానీ జరుగుతున్నప్పుడు యూనివర్సిటీ పరిధిలో కానీ కాలేజెస్ పరిధిలో కానీ లేదా కాలేజెస్కి సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ ఇట్లాంటి వాటిపై చర్యలు తీసుకోవడానికి ఈవ్ టీచింగ్ పైన కానీ ర్యాగింగ్ పైన కానీ కమిటీలు వేయాలని చెప్పేసి మేము చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళు ఇలా చేయకుండా కౌన్సిలింగ్ సెంటర్లు అనేవి ఏర్పాటు చేసి వాళ్ళకి తల్లిదండ్రులకి ప్లస్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇప్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ యూనివర్సిటీలో మహిళలు ఫేస్ చేస్తున్నారు. ఈవ్ టీచింగ్కి ర్యాగింగ్కి ఒక హద్దు అనేది ఉంటుంది. అది ఉమ్మడం, కొట్టడం ఇది మన సంస్కృతి కాదు, మన కల్చర్ కాదు. ఎక్కడి నుంచో అడాప్ట్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని అదే మా హక్కులాగా, అలాంటి హింస సంస్కృతి మన ఇండియన్ కల్చర్ కాదు. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా చేయడాన్ని యూనివర్సిటీలో ఎంతవరకు మీరు దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు? ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు ఒకప్పుడు విద్యాలయాలు కొద్దిగా పొలిటికల్గా ఉండేటువంటి, ఈరోజు పొలిటికల్ రహితంగా అయిపోయాయి. విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదు. ఇట్లాంటి చర్చ రావడంతో ఈరోజు విద్యార్థులు మొత్తం కెరీరు లేదంటే ఇట్లాంటి వల్గర్ పనులు చేసుకోవడానికి తయారైపోతున్నారు. దీంతో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎవరైతే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం నుంచి అనేక కమిషన్లు సార్ చెప్పినట్లు లాలో చాలా ఉన్నాయి. అయితే వాటిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం కాకపోవడంతో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయాలంటే ఇందాక చెప్పినట్లు కౌన్సిలింగ్ సెంటర్స్ కావచ్చు, ర్యాగింగ్ నిరోధక కమిటీలు కావచ్చు, అటు తల్లిదండ్రుల నుంచి, ఇటు అధ్యాపకుల నుంచి, ఇటు విద్యార్థి సంఘాల నుంచి ఉంటే ఖచ్చితంగా కొంత కంట్రోల్ అయ్యేది. ఎవడు చేస్తున్నాడని ఇందాక మీరు చెప్పినట్లు గుర్తుపట్టే పరిస్థితి అక్కడ సమాజంలో రావాలి. అది ఇది ఒక్కరే బాధ్యత అనడంలో ఎవరికి సందేహం లేదు. అందరం సమాజం మొత్తది బాధ్యత, సమాజం మొత్తానికి బాధ్యత. ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం అవుతుందని మాత్రం మేము గట్టిగా చెప్పగలం. కమిటీలు వేస్తున్నారు, కార్యరూపం దాల్చేలా చేయడంలో ఎందుకని? ఉమెన్ కమిషన్ మీ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు ఉమెన్ కమిషన్లో ఒక పోస్ట్ని భర్తీ చేయలేని పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ఇష్యూ ఎవరికైనా ఒక ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు వెళ్ళి మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకోవడానికి ఉమెన్ కమిషన్లోని ఆ చోట్ల ఒక ఎంటీ భర్తీ చేయకుండా ఆ ప్రాబ్లం అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే పెట్టారు. అలాగే మీరు చూసారంటే మహిళా పోలీస్ స్టేషన్స్, అలాగే ఫాస్ట్ ట్రాక్స్. ఇదే మేము మాట్లాడేది డే 1 నుంచి. నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తప్పు చేస్తే పర్వాలేదు, ఈ ప్రభుత్వం తప్పు చేస్తే మాట్లాడదాం, అది కాదు. ఇక్కడ మనం మాట్లాడవలసింది ఏ ప్రభుత్వం అయినా కూడా మహిళలకి అండదండగా ఉండాలి. ఒక మహిళకి ఇది జరిగిందంటే పోలీస్ స్టేషన్లో ఎలా ఉండాలంటే ఇక్కడ మనకు చట్టాలు ఉన్నాయి, కానీ ఎక్కడ అప్లై అవుతున్నాయి? ప్రతి ఒక్కరు మీరు చూడండి, మీరు ఇందాక లిస్ట్ చెప్పారు 70,000 అంటున్నారు. 70,000 అంటే రానివి 7 లక్షలు ఉండి ఉంటాయి. నేను అనేది ఏమంటే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, హ్యాపీగా బెయిల్ తెచ్చుకుంటున్నారు 14 రోజుల్లోని, హ్యాపీగా తిరుగుతున్నాడు. బాధితులు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు? ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూ, ఎన్నిసార్లు ఆల్రెడీ వాళ్ళు బాధితులుగా ఉండి మళ్ళీ పోలీస్ స్టేషన్, వాడేమో తప్పు చేసిన వాడు హ్యాపీగా తిరుగుతూ ఉంటే బాధితులు మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ ఎలా తిరగలుగుతారు? అది ఆలోచించండి. కాబట్టి ఏంటంటే ఈ ఫాస్ట్ ట్రాక్, ఈరోజు ఒక కేసు తీసుకున్నామంటే భారతదేశంలో మాత్రమే కేసుల పెండింగ్లు. ఇక్కడ మనకి ఈరోజు ఎందుకు అందరికీ ధైర్యం, నేను చెప్తున్నాను, మగాడికి ధైర్యం ఏంటంటే ఇక్కడ మనం తప్పు చేస్తే బెయిల్ తెచ్చుకోవచ్చు, ఏముందిలే కోర్టు పిలిచేటప్పటికి 1 సంవత్సరం అవుతుంది, 7 ఏళ్ళు అవుతుంది, 8 ఏళ్ళు అవుతుంది, అలా లాక్కుంటూ వెళ్తారు అనేది
ప్రతి ఒక్కరి మైండ్లో ఉంది. Right. కాబట్టి మీరు చెప్పండి. ఇప్పుడు కవిత గారు చెప్తున్నట్టుగా ఏం జరిగితే ఏం చేయాలన్న దాని మీద ఆలోచన కన్నా అసలు ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్న మనకు చాలా అవసరమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఫాదరు తల్లిని ఎంత మాత్రం గౌరవిస్తున్నాడు? ఒసే ఒయ్యేని తప్ప వేరే సంబోధన ఉండదు. నేను చెప్పింది విని తీరాలన్నటువంటి ఒక అజమాయిషీ ఉన్న నేపథ్యంలో బ్రతుకుతున్నటువంటి పిల్లలకి తప్పనిసరిగా అజమాయిషీ చేయాలన్న స్పృహని మనం పాస్ చేస్తున్న మాట వాస్తవం. అలాగే అన్ని రంగాల్లో ఇప్పుడు చెప్పుకుంటున్నాం, పోలీస్ అధికారులుగా ఉంటూ అత్యున్నత స్థానంలో ఉంటూ కూడా ఇవాళ డ్రెస్ సెన్స్ లేదని మన అడ్వకేట్ గారు కూడా ఇప్పుడు చెప్పినట్లుగా ఆ డ్రెస్సులు ఎక్కడి నుంచి దిగుమతి అవుతున్నవి? ఏ ప్రభుత్వం దిగుమతి చేస్తుంది? ఎందుకు చేస్తున్నారు? సంస్కృతి అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఒక యూత్ ఐకాన్ గా, అలాగే లేటెస్ట్ అప్కమింగ్ హీరోగా. ఒక విషయం, సో మీలాంటి వాళ్ళే ఇన్స్పిరేషన్ చాలా మంది యూత్కి. హీరోస్, సినిమాలు ఇవే వారి ప్రపంచం చాలా వరకు. సో మీరిచ్చే మెసేజ్ వారికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో మీరు యూత్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? నాకు బేసిక్గా అనిపించింది అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఒక బ్లాంకెట్ సొల్యూషన్ లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఒక కల్చరల్ షిఫ్ట్ అనేది బిగినింగ్తో అవసరం. అంటే అది ఇంట్లో అవ్వచ్చు, సినిమాల్లో అవ్వచ్చు, లీగల్గా అవ్వచ్చు, లీగల్లోనే జ్యుడిషియరీలో అవ్వచ్చు, పోలీసులో అవ్వచ్చు. ఫాదర్ మదర్ని గౌరవించడం నుంచి సినిమాల్లో ఒక బెటర్ టేస్ట్ చేయటం దాకా అన్ని యాంగిల్స్లో కూడా ఆ కల్చరల్ షిఫ్ట్ అనేది అవసరం. ఐ థింక్ ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్లో ఉందంటే ఈ ప్రాబ్లమ్. బేసిక్గా ఏమవుతుందంటే ఎట్లా బ్రతకాలి, 10 మందిలో ఎట్లా గౌరవంగా తలెత్తుకు బ్రతకాలి, మారల్ వాల్యూస్ ఇవి లేవు. మారల్ వాల్యూస్కి ఏమి ఇవ్వరు. నువ్వు డబ్బు ఎట్లా సంపాదించాలి అంతే, చదువుకొని కాపీ కొట్టా ఇంకోటి చేశా. సో మారల్ వాల్యూస్ ఎక్కడ లేవో అప్పుడు ఈ టీజింగులు, అన్ని టీజింగులు, మర్డర్లు, మానభంగాలు అన్నీ వస్తాయి. బేసిక్ కల్చర్ స్టార్ట్స్ ఫ్రమ్ ది హోమ్. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది హోమ్ ఎవ్రీథింగ్. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు అరే నేను చెడ్డ పని చేస్తే ఇంట్లో తిడతారు, అన్నం పెట్టరు. మా తల్లిదండ్రులు అదే కాదు, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే తలెత్తుకోలేను మా వాడు ఇంత పని చేసినాడని వాడిని మందలిస్తే వాడు ఇవి టీజింగ్ చేయడు, ఇంకో టీజింగ్ చేయడు. సార్ అన్నట్టుగా ఇట్ నీడ్స్ టు స్టార్ట్ డెఫినెట్లీ అట్ స్కూల్, ఇన్ కాలేజ్, అట్ హోమ్, ఇన్ ఆల్ యాంగిల్స్. ఆ మార్పు అనేది వస్తే కానీ మీరు అంటున్న మార్పు అనేది మీరు ఆశిస్తున్నది అవ్వదు. ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఇట్స్ వెరీ టఫ్ ఫర్ ద లీగల్ సిస్టమ్ టు జస్ట్ గో అండ్ పుట్ అ స్టాప్ టు దిస్. అంటే ఎవడో వచ్చి యాసిడ్ పోస్తారంటే పోలీస్ వాళ్ళు అది ప్రిడిక్ట్ చేయలేరు. ద లా కెనాట్ ప్రిడిక్ట్ దట్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా, లీగల్గా సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ఒక ప్రాక్టికల్ ఇష్యూ ఉంది. కాబట్టి ఆ కల్చరల్ షిఫ్ట్ మీద ఎంఫసిస్ ఇంకా ఎక్కువ ఉండాలి. అది మనం ఎంత త్వరగా రికగ్నైజ్ చేస్తే అంత బెనిఫిట్గా ఉంటుంది. సో యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? I'd say that while films are not everything, నేను పర్సనల్గా మాత్రం ద ఫిల్మ్స్ ఐవ్ మేడ్, నేను నా ఫస్ట్ ఫిల్మ్ కర్మ తోటి నేను ఒక ట్రెడిషన్ మీద ఎంఫసిస్తో పెట్టి తీశాను. సో నా ఇండివిజువల్ ప్రయత్నం అయితే ఉంది. నేను మిగిలిన ఫిల్మ్ మేకర్స్ కానీ, సమాజంలో వేరే యాంగిల్స్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ నేను కామెంట్ చేయను. బట్ ఇండివిజువల్ సివిల్ లిబర్టీస్ అనేది కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్ని ఏరియాస్లో చిన్న సొల్యూషన్స్ వెతికితే ఈ పెద్ద ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని నా నమ్మకం. రైట్. అలాగే సినిమాల్లో ఏదైతే ఉందో మహిళలపై ఒక వస్తువులాగా చిత్రీకరించి తీయడం, అలాగే కొన్ని అసభ్య పదాలు ఇవన్నీ కూడా తగ్గాలి, చాలా వరకు ఉండకుండా ఉంటే మహిళలు ఇంకొంచెం సినిమాల్లో మార్పు వస్తే అది యూత్లో కూడా మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది, వాటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా సినీ ఇండస్ట్రీ ట్రై చేస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.